హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, తరచుగా చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్లీ కారణం ఏంటంటారు? రైట్. సో గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ కన్నా మనం తీసుకుంటే నెంబర్ 1 రీజన్ మన డైట్. ఏం డైట్ తీసుకుంటున్నాము అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, తేనె, బెల్లము, చక్కెర, అదేవిధంగా పిండి పదార్థం తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువ ఫ్రూట్స్, తీయగున్న ఫ్రూట్స్ తీసుకోవడం. ఇదే తీసుకోవడం ఏం తీసుకుంటున్నాం అనే దానికంటే కూడా ఎలా తీసుకుంటున్నాం. మన ఏంటంటే పొద్దున్న లేస్తారు, కాఫీ తాగుతారు, టిఫిన్ తింటారు, మళ్ళీ కాఫీ తాగుతారు, మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్ చేస్తారు, కొంచెం తర్వాత స్నాక్స్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఫుల్ మీల్స్ చేస్తారు. ఫుల్ మీల్స్ చేసిన తర్వాత మళ్ళీ కాఫీలు, టీలు, మళ్ళీ ఈవినింగ్ వస్తేనే మళ్ళీ బయటికి పోయి పునుగులు ఇష్టం వచ్చినవి తినడం, మళ్ళీ రాత్రి తినడం, మళ్ళీ అంతేనా, మళ్ళీ ఫ్రూట్ జ్యూస్లు, మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, దాంతోపాటు మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, జొమాటోలు, స్విగ్గీలు, రాత్రంతా జొమాటోలు, స్విగ్గీలే. సో ఇంటిలో 10 మంది ఉంటే 10 మందికి 10 దగ్గర నుంచి జొమాటో, స్విగ్గీలు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే గట్ బ్యాక్టీరియా దెబ్బతినడం, మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ లేకపోవడం, అన్యాచురల్ ఫుడ్స్ తినడం, కెమికల్స్ ఉన్న ఫుడ్స్ తినడం, వీటన్నిటి కాంబినేషన్ వల్లనే మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కన్నా తీసుకుంటే ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లం అయినా సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి ద్వారా తగ్గించచ్చు. సార్, చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కడుపు చాలా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటారు? మోస్ట్ ఆఫ్ ది టైం మనకు రీజన్ ఏంటంటే కడుపు నిబ్బరంగా అనిపించడం వల్ల హెల్దీ గట్ బ్యాక్టీరియా లేకపోవడం. గట్ బ్యాక్టీరియా కానీ హెల్దీగా ఉంటే సో అది ఫుడ్ అంతా బాగా డైజెస్ట్ అయిపోయి సో ఉబ్బరంగా లేకుండా ఉండడం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనము పొద్దున తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, మధ్యలో పిజ్జాలు, బర్గర్లు 24 అవర్స్ తినడం అనేది ఒక రీజన్. తినేదంతా చెత్త ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్, కెమికల్ ఫుడ్, అన్యాచురల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అనేది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే టైంకు తినకపోవడం. మనం ఫుడ్ ఎప్పుడు తినాలంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 6:30 లోపల ఈ టైంలోనే మనం ఫుడ్ తినాలి. ఈ టైంలో తినకుండా మనం ఏ టైంలో ఫుడ్ తిన్నా కూడా డైజెషన్ అనేది కాదనమాట. ఇన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకు కడుపు ఉబ్బరం అనేది అనిపిస్తుంది. బట్ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 days నార్మల్ అయిపోవడానికి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సార్, అసిడిటీ ఎక్కువ రావడానికి కారణాలు ఏంటంటారు? రైట్. అసిడిటీ రావడానికి కారణాలు ఏంటంటే ఏవైతే తినకూడదో ఆ ఫుడ్ తినడం, ఎప్పుడు తినాలో ఆ టైంలో తినడం, ఎప్పుడు తినకూడదో ఆ టైంలో తినడం, అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా తినడం, మళ్ళీ తినడం. ఈ 3 రీజన్స్ అనేవి అసిడిటీ రావడానికి మెయిన్ కారణం. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఫుడ్ టైంకు తినకపోతే అసిడిటీ వస్తుంది, లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటే అసిడిటీ వస్తుంది. సో ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అసిడిటీ రావడానికి రీజన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా తినడం, మళ్ళీ తినడం, అసలు డైజెస్టివ్ సిస్టమ్కి గ్యాప్ ఇవ్వకపోవడం. ఇది ఫస్ట్. తినేదంతా చెత్త ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తినడం, ఫుడ్లో ఫైబర్ లేకపోవడం, ఫుడ్లో మీట్ అంటే ప్రోటీన్ లేకపోవడం, ఇదంతా సెకండ్ రీజన్ అనమాట. టైంకు తినకపోవడం. మనం ఫుడ్ అనేది 11 to 6:30 లోపల అయిపోవాలి. మనం ఏం తిన్నా ఈ టైంలోనే తినాలి. మనము ఈ టైంలో ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, మిగిలిన టైంలో తింటున్నాం. అంటే పొద్దున 10కో 11కో ఆఫీస్కి వస్తారు. ఆ టైం నుంచి ఈవినింగ్ వరకు పనిలో బిజీ అయిపోతారు. ఏ టైంలో తినాలో ఆ టైంలో తినకపోవడం, మిగిలిన టైంలో తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎటువంటి ఫుడ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి దేనికంటే బెటర్గా ఇమ్మీడియట్గా హోమియోపతిలో మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. సార్, అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టమక్ క్లీన్ అనిపించదు, కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా ఉంటాము. ఎందుకు జరుగుతుందంటారా సార్? రైట్. ఇది కామన్గా మనం చూస్తుంటామండి. మనకి ఎందుకు జరుగుతుంది, దీని రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మనకు కావాల్సినంత ఫైబర్ లేకపోవడం. ఫైబర్ దేంట్లో ఉంటుందంటే ఆకుకూరలు బాగా తినాలి, కాయగూరలు బాగా తినాలి, అదేవిధంగా లో కార్బోహైడ్రేట్ పండ్లు తినాలి. సో దాంతోపాటు నట్స్ కానీ, లేకపోతే సీడ్స్ కానీ, పల్సెస్, పప్పు దినుసులు అంటాం చూసారా, మొలకలు అంటాం చూసారా, ఇవి బాగా తినాలి. దీంతోపాటు మీట్ తినాలి. స్పైసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు మోషన్ బాగా ఫ్రీగా రావడానికి. ఇంతకంటే బెటర్ ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్. మనకి ఏవైతే ప్రోబ్యాక్టీరియా అంటామో, ప్రోబయాటిక్స్ అంటామో, ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఫర్మెంటెడ్ ఫుడ్, పుల్లటి మజ్జిగ తాగకపోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్ అనమాట.
దీంతోపాటు ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, లైఫ్లో స్ట్రెస్ ఉండడము, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటి అడిక్షన్స్ ఉండడం వల్ల కూడా మనకు మార్నింగ్ సరిగా క్లీన్ అనేది కాదు. సో కాన్స్టిపేషన్ గురించి కూడా మనకు ఈ బుక్లో ఒక మంచి చాప్టర్ ఉందన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మోషన్ సరిగా ఎవాక్యుయేట్ కాకపోయినా ఈ బుక్లో ఆ పర్టికులర్ చాప్టర్ చదివితే మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. సార్ చాలామందికి తిన్న వెంటనే ఫుడ్ డైజెషన్ అవ్వదు, చాలా లేట్గా అవుతుంటుంటుంది. ఒకవేళ అలా అవుతే దేనికి సంకేతం అంటారు? రైట్. మనకు డైజెషన్ జరగకపోవడానికి రీజన్ ఏంటంటే మనము డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చి సావట్లేదు. సో అది దానికి కొంతసేపు రెస్ట్ ఇస్తే అది దాని పని అది చేసుకుంటుంది. అది కాకుండా పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, రాత్రి తింటారు, మిడ్ నైట్ బిర్యానీలు తింటారు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, అంటే 6 పూటలు తింటున్నారు. 6 పూటలు తిని వదిలేస్తారా? మధ్య మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు, అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. దానికి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? రెస్ట్ దొరికితే మీరు ఈరోజు రెస్ట్ తీసుకుంటే పొద్దునంతా కష్టపడి పని చేస్తారు, రాత్రి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పొద్దున కష్టపడి పని చేస్తున్నారు. మీరు రెస్ట్ తీసుకుంటున్నారని మీ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వట్లేదు. మీరు అది రికవర్ కావాలి కదా, దానికి కూడా వియర్ అండ్ టియర్ అనేది ఉంటుంది కదా, దానికి కావాల్సిన రెస్ట్ ఇస్తే దాని డ్యామేజ్ అంతా అది రికవర్ చేసుకుంటుంది. ఆ డ్యామేజ్, దానికి కావాల్సిన హార్మోన్స్ కానీ, దానికి కావాల్సిన మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ అన్నీ రీసెట్ కావాలి. అలా చేయాలి అంటే మనం 11 o'clock నుంచి 6 o'clock లోపల ఫుడ్ తినాలి. ఆ తినకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని మనం సర్కేడియన్ రిథమ్ అంటాము. సర్కేడియన్ రిథమ్ గురించి ఒక సబ్ చాప్టర్ ఉంది దీంట్లో. అంటే సర్కేడియన్ రిథమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ టైంలో ఏం చేయాలి అనేది తప్పకుండా ఈ బుక్ చదివితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సార్ ముఖ్యంగా చాలామంది స్టమక్ పెయిన్స్ అని, స్టమక్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటివి పాటిస్తే బాగుంటుందంటే? స్టమక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే 3 పనులు చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా తినకూడదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఎన్ని తక్కువ సార్లు తింటే అంత మంచిది అనమాట. రోజుకు ఒక పూటే తింటున్నారు, చాలా మంచిది. పోనీ 2 పూటలు తినండి, పోనీ 3 పూటలు తినండి, అంతకన్నా మించి ఎక్కువ తినద్దు అనమాట. 3 పూటల కంటే ఎక్కువ తినద్దు. ఇంటర్మీడియట్ స్నాకింగ్, మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా తినడం కూడా స్టాప్ చేయాలి. ఇది ఫస్ట్, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. నెక్స్ట్ టైమింగ్, మార్నింగ్ 11 o'clock నుంచి మ్యాక్సిమం 6:30 వరకే తినండి. ఆ టైంకి ముందు, ఆ టైం తర్వాత తినద్దు. ఇది సెకండ్ అనమాట. థర్డ్ది ఏంటంటే కార్బోహైడ్రేట్ స్టాప్ చేయండి. తేనె, బెల్లము, చక్కెర, రైస్, స్వీట్, పిండి పదార్థము, ఎక్కువ స్వీట్స్, అంటే తీయగున్న ఫ్రూట్స్, ఇవి తగ్గించాలి. దీంతోపాటు ఏం చేయాలి? బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, మీట్ కానీ, పుల్లటి మజ్జిగ కానీ, ఇవన్నీ బాగా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా తీసుకొని రెగ్యులర్గా నిద్రపోయి బాగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకొని ఆల్కహాల్, స్మోకింగ్ ఏవైతే ఉంటాయో దాని నుంచి అయినా బయటకు వస్తే డెఫినెట్గా మంచి డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఏమేమి మోడిఫికేషన్ చేసుకోవాలి, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పెట్టుకోవాలనే దానికి ఈ బుక్ లివ్ లైక్ అన్ అనిమల్ అనేది తప్పకుండా చదవండి.